ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం మీదుగా ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా పొడి వాతావరణం ఉంటుంది. ఎండల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే మాత్రం జారీ చేసింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇటు ఉత్తరాంధ్ర వైపు కొద్దిపాటిగా తేలికపాటి జల్లులు కురుస్తున్నప్పటికీ కూడా సాయంత్రం పూట మేఘావృతమైన వాతావరణం ఉండి కాస్త అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. పగటిపూట మాత్రం ఉష్ణోగ్రతల శాతం ఎక్కువగానే ఉంది. అలాగే ఉక్కపోత వాతావరణం కూడా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వైపు ఎక్కువగా ఉంటుందన్నది వాతావరణ శాఖ అంచనా. మిగిలిన ప్రాంతాల్లో రాయలసీమ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం ఈ అన్ని జిల్లాల్లోని కూడా దాదాపుగా పొడి వాతావరణం ఉంటుంది. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా కొనసాగుతుందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే గంగా నది పశ్చిమ బెంగాల్ నుండి మన్నార్ గల్ఫ్ వరకు కూడా ఒడిశా పైన నుంచి కూడా ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో మరి రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు, మిగిలిన ప్రాంతాలన్నింటిలోని కూడా అత్యధిక వేడి ఉష్ణోగ్రతలు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక చాలా వేడి వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొనుంది. ఈ వేడి వాతావరణంతో ఎండల తీవ్రత బయటకు వస్తే కనుక ఖచ్చితంగా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నది కూడా విపత్తుల శాఖ నుంచి నిపుణుల వరకు సూచిస్తున్నారు. కాబట్టి ఎండల సమయంలో బయటకు వస్తే కనుక తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు అయితే చేస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే కనుక 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇది క్రమేపీ పెరిగి దాదాపుగా 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతల శాతం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతాలన్నింటిలోని కూడా అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం మరి ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా కొద్దిగా తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో కొంత మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. మిగిలిన అన్ని జిల్లాల్లోని వేడి ఉష్ణోగ్రతలు అలాగే వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందనేది ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఇటు విపత్తుల శాఖ కూడా అలర్ట్ అయింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.